క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైన ఏదన్నా ఉండునా. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నాకు అసాధ్యం అంటూ ఏమైనా ఉన్నదా? సర్వ శరీరులకు నేనేమై ఉన్నాను? దేవుడినై ఉన్నాను. అవునండి, దేవుడు తన వాక్కు చేత భూమిని, ఆకాశాన్ని, సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త. నీవు అనుకుంటున్నావు, నేను ఎదుర్కొంటున్న ఈ యొక్క శోధనని, శ్రమను జయించలేకపోతున్నాను, ఇది ఎవరి వల్ల కాదు, ఈ నా పరిస్థితిని ఎవరు మార్చలేరు అని అనుకుంటున్నావు. కానీ దేవునికి సాధ్యమేంటి? నాకు అసాధ్యం అంటూ ఏమైనా కలదా అని దేవుడు ఈ రోజు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు. ఆయన భూమి, ఆకాశాన్ని, సర్వ సృష్టిని తన వాక్కు చేత సృష్టించిన సృష్టికర్త. నీ యొక్క స్థితిని మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. నీకు ఏదైతే ప్రతికూలంగా ఉందో, ఏదైతే నువ్వు అసాధ్యం అనుకుంటున్నావో, అసాధ్యమైన కార్యము నీ జీవితంలో సాధ్యము దేవుడి ద్వారా జరిగించబోతున్నాడు. కాబట్టి ఏ విషయంలో అధైర్యపడక, సమస్తము దేవునికి సాధ్యమైన గ్రహించి నీది ప్రతి ప్రాబ్లం దేవుడి మీద వేసి దేవుడి చేత నీ యొక్క సమస్యను జయించు. అటు రీతిగా సాధ్యమైన దేవుని నామంలో నీకు సహాయం అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యొక్క ప్రార్థనలు కూర్చున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకో. వారి పరిస్థితులు వారికి మార్చుకోవడానికి అసాధ్యమేమో, కానీ మార్చుటకు నీకు సాధ్యమే కదా ప్రభా. విశ్వాసముతో, నమ్మకంతో బిడ్డల నీ మీద ఆధారపడుతుండగా వారి స్థితిగతులు, వారి పరిస్థితులు యేసు నామంలో మార్చబడును గాక. మార్చి వారి జీవితంలో గొప్ప సంతోషం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.